డ్రగ్స్ రహిత యువతను తీర్చిదిద్దుకుందాం. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో యూత్ కీలకం. ఒక చిన్నది పార్ట్ ఆఫ్ అవి రాష్ట్రాలు, ఏ రాష్ట్రం ఆ రాష్ట్రం చూసుకుంటుంది, డ్రగ్స్కి సంబంధించి చూసుకుంటుంది. మీరు చేయాల్సింది ఏంది? మొన్న జెన్జీ అంత పెద్ద ఉద్యమం చేస్తుంది, ఎందుకు చేస్తుంది? దాని గురించి యువతని కనీసము మీకు కావాల్సింది నేను చేస్తాను ఒక్కసారి అనౌన్స్ చేసినావా? కనీసం ఒక ప్రెస్ మీట్ ఏమీ లేదు. లేక వాళ్ళ మీద దాడులు చేపించి ఇప్పుడు వాళ్ళల్లో టెర్రరిస్టులు ఉన్నారు, విదేశాల నుంచి ఉన్నారు అని చెప్పేసి కొంతమందిని పట్టుకొని పోతున్నారు. అది నిజమెంతనో, వాస్తవం ఎంతనో, అవాస్తవం ఎంతనో ఇప్పుడు అది ఎవరికి తెలియదు. ఈ పత్రికల ద్వారా ఇప్పుడు మళ్ళీ రిలీజ్ చేస్తున్నారు. ఏంది అంటే మాదే కరెక్టు, వాళ్ళందరూ విద్యార్థులు కాదు, ఉద్యమం చేసిన వాళ్ళు అంత టెర్రరిస్టులు, దేశద్రోహులు ఉద్యమం చేసిరనే ప్రపగండా ఒకటి క్రియేట్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ ప్రచారం ఇప్పుడు క్రియేట్ చేస్తున్నారు. ఇవన్నీ సోషల్ మీడియాలో. మీ సోషల్ మీడియా ఏదైతే నమ్ముకొని అధికారంలోకి వచ్చి మీరు ప్రచారం చేసుకున్నారో ఆ సోషల్ మీడియాని మిమ్మల్ని టార్గెట్ చేసేసరికి ఇప్పుడు మళ్ళీ మీ సోషల్ మీడియా స్టార్ట్ అయింది. ఏమని? మొత్తం టెర్రరిస్టులు, దేశద్రోహులు అందరూ ఇళ్ళకి ఎంటర్ అయ్యారు అని చెప్పేసి మీరు చూపిస్తున్నారు. అది నిజమైతే శిక్షలు పడాలి, కానీ అది వాస్తవం అవాస్తవం అనేది ఇప్పుడు చూసే జనాలకు అందరికి ఏమనిపిస్తుంది? అరే నిజంగా టెర్రరిస్టులే వచ్చిరట, అందులకు ఉద్యమంలో మొత్తం వాళ్ళే ఉర్రంట అని చెప్పేసి ఇప్పుడు దేశంలో ఉన్న వాళ్ళు మొత్తం అట్లా ఆలోచన చేయాలి అనేది ఇప్పుడు ఇది జరుగుతున్నది ప్రచారం. ఇది కాదు, మీరు ఏదన్నా నిజంగా ఉంటే అది చెయ్యిర్రి. మరి ఈ టీవీలల్లో, సోషల్ మీడియాలో ఇదంతా విపరీతమైన హ్యాండిల్స్లలో ఎందుకు వస్తున్నాయి? అవి డైరెక్ట్ మీరు ప్రెస్ మీట్ పెట్టుర్రి, దొరికిర్రుగో వీళ్ళందరూ అని చెప్పేసి ప్రెస్ మీట్లలో పెట్టేసి ప్రెస్ మీట్లలో నుంచి ప్రచారం చేయరు. సోషల్ మీడియాలలో ఎందుకు ప్రచారం అవుతున్నది? బీజేపీ సోషల్ మీడియా, బీజేపీ వాళ్ళ హ్యాండిల్స్లల్లో ఎందుకు అంటే విద్యార్థులు కాదు వాళ్ళు, ఆ ధర్నాన్ని ఎవరు నమ్మొద్దు అనేది ఒకటి క్రియేట్ చేస్తున్నారు. అందుకనే ప్రజల్లారా, ఏది కూడా ఈ బీజేపీ సోషల్ మీడియా హ్యాండిల్స్లలో ఏదైతే వస్తుందో అదంతా నమ్మకండి. విద్యార్థులు ఉన్నారు, ఎవరో ఒకరు అందులోకి వచ్చి ఉండొచ్చు, వచ్చిర్రా రాలేదా కూడా తెలియదు, లేకుంటే వాళ్ళని వేరే దగ్గర అరెస్ట్ చేసిర్రా తెలియదు. అది ఇంకేది పూర్తిగా వివరాలు రాలేదు. కాబట్టి వాళ్ళు కనుక నిజంగా టెర్రరిస్టులే, దేశద్రోహులు అయితే మీ చర్యలు మీరు తీసుకోవాలి, తప్పదు అవి. కానీ విద్యార్థులను మొత్తాన్ని మాత్రం ఆ రంగు పుయ్యొద్దు. విద్యార్థులకు చాలామంది స్వచ్ఛందంగా వచ్చిర్రు, పోరాటం చేసిర్రు, చాలామంది దెబ్బలు తిన్నారు. పెల్లెట్ గన్ను పేలిస్తే దానికి బాధితులు చాలామంది ఉన్నారు. కళ్ళు పోగొట్టుకున్న వాళ్ళు, తలబలికి రక్తాలు గారిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కనిపిస్తలేరు, కానీ వీళ్ళకి టెర్రరిస్టులు కనిపిస్తున్నారు. వాళ్ళట టెర్రరిస్టులట ఈ రకంగా చెప్తున్నారు. ఇది కాదు, డ్రగ్స్ రహితమన్నది రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేయండి, రాష్ట్ర ప్రభుత్వాలను జాగ్రత్తగా ఉండమని చెప్పురు. దాంతోపాటు దానికి సపరేట్ చట్టాలు తీసుకురండి. ఇప్పుడు రాజ్యాంగ సవరణ చేస్తారు, చట్ట సవరణలు చేస్తున్నారు, దానికి సపరేట్ చట్టం తీసుకురారి. ఉరిశిక్షణ పెట్టారు డ్రగ్స్ తీసుకున్న వాళ్ళకు, అటువంటి చట్టాలు తీసుకురారి. ఇప్పుడు ఏంటంటే డ్రగ్స్ రహిత యువతని తీర్చిదిద్దుదాం, ఇదొక డైలాగ్, ఇదొక టేస్ట్ చేసి కూర్చుంటే ఒకటి వెళ్ళిపోతుంది. ఇది పార్ట్ ఆఫ్, ఇది చేయాల్సిందే. ఇది కాదు మీరు చేయాల్సింది. మోడీ గారు, యువతని మీరు కాపాడుకోవాలంటే యువతకు కరెక్ట్గా ఎగ్జాములు పెట్టండి, పేపర్ లీకులు కాకుండా మంచి ఎగ్జాములు పెడితే మంచిగా కష్టపడి చదువుకొని వాళ్ళు బాగుపడతారు. నిరుద్యోగులను మీరు కాపాడాలి అని అనుకున్నప్పుడు విదేశాల నుంచి పెట్టుబడులు వచ్చేటట్టు పెట్టుబడులను ఆకర్షించే విధంగా పనిచేయండి. ఆ ట్యాక్సులు తగ్గిర్రి, మల్టిపుల్ ట్యాక్సులు తగ్గిర్రి, ఆ పెట్రోల్ రేట్లు తగ్గిర్రి, ఆ డీజిల్ రేట్లు తగ్గిర్రి. నిత్యావసర వస్తువులు విపరీతంగా పెరిగిపోయి ఆకాశానికంటే ప్రజలు ఇబ్బంది పెడుతుంటే మీరు డ్రగ్స్ రహిత దేశాన్ని తీసుకురావాలి, తీర్చిదిద్దుదాం యువతనని చెప్పేసి చెప్తున్నారు కదా. ఫస్ట్ అవి అరికట్టండి. ఆర్థికంగా దేశాన్ని బలంగా తయారు చేయడానికి ఆలోచన చేయండి. మీరు మన దగ్గర కంపెనీలు, పరిశ్రమలు తీసుకురండి. అందులో మ్యాన్ పవర్తోని మన దగ్గర 150 కోట్ల జనాభా ఉన్నారు. ఇంతమంది ఎంప్లాయీస్ని పెట్టుకొని ఎన్నో రకాల ఉత్పత్తులు, రకరకాలుగా ఉత్పత్తులు చేసి విదేశాలకు మనం ఎక్స్పోర్ట్ చేసుకొని లాభాలు ఆర్జించి దేశ ఆదాయాన్ని పెంచే విధంగా పనిచేయండి. మీరు వేసుకునే డ్రెస్సులు లక్షల డ్రెస్సులు, మీరు తినే ఫుడ్ లక్షల ఫుడ్ తింటారు, మీరు వాడే పెన్నులు, మీరు వేసుకునే చెప్పులు, ఈ ఖర్చులు తగ్గిర్రి. ఇవన్నీ తగ్గిర్రి. విదేశీ పర్యటనలు చేస్తున్నారు, ఏం లాభం? ఎందుకు మన దేశం నుంచి యువత ఎక్కువ వలస వెళ్ళిపోతున్నారు, విదేశాలకు వెళ్ళిపోతున్నారు. ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిన కాంచి లక్షల వలసలు. మన దేశంలో ఏమీ లేదు, భయపడుతున్నారు బతకాలంటే. అటువంటి పరిస్థితి నుంచి కొంచెం యువతకు ధైర్యాన్ని ఇచ్చి మీరు కాపాడరు, యువతను కాపాడరు అంటే ఉద్యోగ అవకాశాలు ఇక్కడ కల్పిర్రి. ఇక్కడ ఉద్యోగ అవకాశాలు లేక అమెరికాకు ఊకే పోతా ఉన్నారు. కాబట్టి ట్రంప్ కూడా ఏం చేసిండు, ఇప్పుడు $1,00,000 పెట్టిండు. దగ్గర రావాలంటే ₹1 కోటి కట్టాలని చెప్పేసి వేసి పడేసిండు.
ఎందుకు? ఎక్కువ వస్తూ ఉంటే ఎవడైనా గంతే చేస్తాడు. అది కంట్రోల్ చేసే పనిలో చేయండి. క్రూడ్ ఆయిల్ రేట్ ఏమో ఇప్పుడు 65 రూపాయలకు వస్తుంది బ్యారెలు, పెట్రోల్ ఏమో 120 రూపాయలకు పోతుంది. ఒకప్పుడు మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు క్రూడ్ ఆయిల్ 113, 114 రూపాయలు ఉంటే పెట్రోల్ 60 రూపాయల మీద ఉండే. అంటే తగ్గాలి, ఇప్పుడు 30-40 రూపాయలకు రావాలి. తగ్గకుండా ఇంకా విపరీతంగా పెంచుకుంటూ పోతున్నాడు మన మోడీ సార్. గ్రేట్ సార్. ప్రజలు ఆలోచన చేసుకోండి. ఇవన్నీ కాదు, ఇవన్నీ రాష్ట్రాలు చూసుకుంటాయి. మీరు దేశంలో చేయాల్సినవి చేయర్రి. ఇప్పుడు ఇదంతా మామూలుగా ఇప్పుడు అందరు రాష్ట్రాలు చేస్తున్నాయి. పిల్లల ప్రవర్తన తల్లిదండ్రులు గమనించాలి. అందరు గమనిస్తూనే ఉన్నారు, వాళ్ళు చేస్తూనే ఉన్నారు, రాష్ట్రాలు తీసుకునే చర్యలు తీసుకుంటూనే ఉన్నారు. మన రాష్ట్రంలో ఈగల్ టీం అని ఉన్నది, ఇవన్నీ చేస్తున్నారు. భయపడకుండా నిపుణుల సహాయం ఎవరు భయపడతలేరు. అన్ని ఎవ్వరి వాళ్ళు చేస్తున్నారు. ఆ దినచర్య జాగుతున్నది. కానీ మీరు మాత్రం దేశానికి కావాల్సింది మీరు చేయర్రి. ఇగో ఇదొక డైలాగ్. 100 ఆదివారాల పాటు డ్రగ్స్ వ్యతిరేక ప్రజా ఉద్యమం. బయటికి రావాలి, ప్లేట్లు కొట్టాలి, సొప్పట్లు కొట్టాలి, చెంచాతోని ప్లేట్ కొట్టమని చెప్తే మొత్తం పోతాయి, అయ్యేపోతాయి. డ్రగ్స్ గిగ్స్ మన దేశానికి రావు. ఇగో ఈ మైఫిల్లో నెడుతున్నాడు ప్రజలని. ఆలోచన చేసుకోరు, తెలివి తెచ్చుకోరు. బీజేపీలో ఉన్నవాళ్ళు నేను చెప్తున్న గుండె మీద చేసుకొని ఆలోచన చేయర్రి. బీజేపీ పార్టీని నమ్ముకొని బాగుపడ్డ కార్యకర్త ఎవరన్నా ఉన్నారా? ఆలోచన చేసుకోర్రి. బీజేపీని నమ్ముకొని బాగుపడ్డోళ్ళు నాయకులు కాదు, కార్యకర్తలు. మిగతా పార్టీల కార్యకర్తలను కంపేర్ చేసుకొని ఆలోచన చేసుకోరు మీరు.